తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసు క్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము జకరియా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం. మేలు చేయనుద్దేశించుచున్నాను గనక భయపడకుడి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, దేవుని ప్రజలు పాపము చేయుటను బట్టి కీడు అనుభవించారు. మరలవారు మంచిగా జీవిస్తే దేవుడు వారికి మేలు చేయుదునని వాగ్దానము చేయుచు ఈ మాట సెలవిచ్చెను. దేవుడు మనకు మేలు చెయ్యాలంటే మన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. మన పొరుగువానికి న్యాయమును బట్టి తీర్పు తీర్చవలను. మన పొరుగువాని మీద దురాలోచనలు చేయకుండవలను. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, దేవుడు తన దేవాలయ పునర్నిర్మాణ పనిలో తన ప్రజలను పట్టుదల గలిగి పనిని పూర్తి చెయ్యుమని ప్రోత్సహించుచు వారికి మేలు చేయుదనని వాగ్దానము చేస్తున్నాడు. నేడు నీవు కూడా దేవుని పనిని ఆసక్తితో, పట్టుదలతో, భయభక్తులతో, శక్తివంచన లేకుండా చేయుము. దేవుడు నిన్ను దీవించును, నీకు మేలు చేయును. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి, బాధ, బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమెన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమెన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.